శత్రువు మనల్ని ఏం చేస్తాడో అంటూ ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ వాడేమీ చేయకుండా చూసుకోవడం కోసం డిఫెన్స్లో ఉండటం అనేటువంటిది ఒక విధానం. యుద్ధ వ్యూహాల్లో ఇదొక విధానం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అదే ఫార్ములా అనుసరించింది. బట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి కంప్లీట్గా భిన్నమైనటువంటి, గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపెట్టడం కాకుండా ఎదుటివాడి చెంపలు ముందే వాయించేస్తే ఆ పైన మన దగ్గరికి రాడు కదా అన్నటువంటి ధోరణి పాకిస్తాన్ విషయంలో అవలంబించింది. అదేంటి అంటే ముందు 2000 రూపాయలు అప్పుడు నోట్ల రద్దు తర్వాత పాకిస్తాన్ ఒక్కసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ తర్వాత వ్యాపార ఆంక్షలు, దాంతో మరింత తల్లడిల్లిపోయింది. ఆ తర్వాత అక్కడే ఉద్యమాలు, గిల్గిట్ బల్టిస్తాన్ అట్లాగే బెలూచిస్తాన్ ఇట్లాంటి ప్రాంతాల ఉద్యమాలు, అది తెర వెనక నుంచి భారతే నడుపుతోంది. అది అక్కడ వాళ్ళు అన్స్టేబుల్గా, అంటే మన దేశంలో స్టేబుల్గా ప్రభుత్వాలు లేకుండా చేయాలనుకుంటే వాళ్ళ దేశంలో స్టేబుల్ ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వానికి ప్రశాంతత లేకుండా చేసేటువంటి పని ఆ ఉద్యమకారులు చేస్తున్నారు. దీనికి తోడు మధ్యలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి పడేస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే భారత్లో అల్లకల్లోలాలు సృష్టించేటటువంటి వ్యూహాలు రచించేటటువంటి వాళ్ళని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేస్తున్నారు. ముందు వాళ్ళు తమని తాము కాపాడుకోవాలనుకునేటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఏదో అల్లకల్లోలు సృష్టించే వ్యూహం ఏం తయారు చేస్తారు, అది మరొక దెబ్బ. ఇప్పుడు వీటన్నిటికీ తోడుగా ఏదైతే భవిష్యత్తులో ఇంకొక వ్యూహం కూడా ఉంది, అది విలీన ప్రతిపాదన. ఏదైతే POJK, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేసుకునేటువంటి ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ విషయాన్ని చెప్తున్నది ఎవరయ్యా అంటే ఊరికినే వేగ్గా మాట్లాడుతున్నది కాదు, జయశంకర్ భారత విదేశాంగ మంత్రి. నరేంద్ర మోడీ ప్లాన్లో అది కూడా ఉందని. ఇంటిగ్రేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK ఇస్ పార్ట్ 2 ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద రిమూవల్ ఆఫ్ ఆర్టికల్ 370. ఇది ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత ఇక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మనసు గెలుచుకుంటూ, అందుకనినే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ పెరగడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో POJKని కలిపేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు.